ఏపీ స్థానికత ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నాంచుడు ధోరణి అనుసరిస్తోందా? ఏపీ ప్రభుత్వం తెలంగాణ వారిని రిలీవ్ చేసేందుకు కసరత్తు చేస్తోందా? తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఉద్యోగులను ఎందుకు రిలీవ్ చేయడం లేదు? ఇటీవల ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్ కు లేఖ రాసిన తర్వాత ఏం జరిగింది? ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం రిలీవ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 1943 మంది ఉద్యోగులను త్వరలోనే తెలంగాణకు కేటాయించనున్నట్లుగా సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీని చేపట్టింది. అప్పట్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగులను మాత్రమే కేటాయించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులను కేటాయించలేదు. దీంతో విభజన సమయంలో ఏ రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అదే రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులే అధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయారు. గతంలో కేసీఆర్ సర్కార్ 2300 మందికి పైగా ఉద్యోగులను తెలంగాణకు రప్పించారు. వీరి రాకతో రిక్రూట్మెంట్లు, ప్రమోషన్లకు ఇబ్బందులు కలగొద్దని సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి స్థానిక ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేశారు. తెలంగాణకు వెళ్లాలి అనుకున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లను ఏపీ సర్కార్ స్వీకరించింది. 1943 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యోగుల విభజన సంప్రదింపులకు ఇరు రాష్ట్రాల అధికారులు కమిటీని నియమించాయి. 2024లో అధికారుల కమిటీ భేటీ అయ్యింది. ఉద్యోగులు రాష్ట్రం మారేందుకు ఆసక్తిగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఏపీజీఏడీ గత నెలలో ఓ సర్క్యులర్ విడుదల చేసింది. 1943 మంది తెలంగాణలో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్ కు లేఖ రాశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సొంత రాష్ట్రానికి పంపండి మహాప్రభు అంటూ 1369 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లుగా ఒక్కరిని కూడా ఏపీకి పంపించలేదు. 2017లో ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాలను ఏపీకి కేటాయించడంతో ఇక్కడి 2173 మంది ఉద్యోగుల్లో 585 మంది ఏపీకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయగా 1588 మంది తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు. 1525 మంది జీవో 130 ద్వారా తెలంగాణకు బదిలీ అయ్యారు. క్లాస్ 3, క్లాస్ 4 క్యాడర్లో పనిచేస్తున్న 725 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో ఉండగా వారిని 2021లో జీవో 37 ద్వారా వెనక్కి తీసుకొచ్చారు. జీవో 1412 ద్వారా కొద్ది నెలల క్రితం 122 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు ఏపీలో పనిచేస్తుండగా వారిని సైతం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు రప్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న 891 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపేందుకు అక్కడి ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు తమ రాష్ట్ర ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతి కోరుతూ ఏపీజీఏడీ అధికారులు తెలంగాణ సీఎస్ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ 891 మంది ఉద్యోగులు తెలంగాణకు వస్తారు. కాగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తాము అన్న వారి విషయంలో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం స్పష్టం చేయడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1369 మంది టీచర్లు, ఉద్యోగులు తాము తెలంగాణలో ఉండలేమని, ఇక్కడ పనిచేయలేమని, తమను ఏపీకి పంపాలని మొరపెట్టుకుంటున్నారు. వీరంతా ఏపీ స్థానికత గల ఉద్యోగులే. వీరిలో టీచర్లు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులు ఉన్నారు. ఏపీ ఉద్యోగులు తెలంగాణకు రావడాన్ని రాష్ట్ర ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వారిని అనుమతిస్తే ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే క్యాడర్లోని ఉద్యోగులను పరస్పర బదిలీల తరహాలో మాత్రమే కేటాయించాలని సూచిస్తున్నాయి. ఒకేసారి క్యాడర్ శాఖలతో సంబంధం లేకుండా ఏపీ ఉద్యోగులను అనుమతించొద్దని కోరుతున్నాయి. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడిచినా ఇలాంటి సమస్యలను తెరపైకి తీసుకుని రావడం అసందర్భమని, దీనికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నాయి.